మా భీష్మ పితామహులనే మేము పిలుచుకుంటాం. వారు మమ్మల్ని కాదు కూడదన్నా కూడా, ఎందుకంటే కార్యక్రమాన్ని ముందుకు ఒక ఇన్స్పిరేషన్ కలిగిన పెద్దవాళ్ళచే మార్గదర్శనం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. వారిచ్చే మాకు ప్రతి సలహాలు సూచనలతోనే మేము ముందుకు వెళ్తాం. అందులో మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇద్దరు పెద్దలు ఉన్నారు, వారిని పరిచయం చేస్తాను. సుబ్బారావు గారు, వారు మాకు ఏమంటే వాతావరణానికి నాకు తొలి అడుగు వేసిందే వారు. సో ఈరోజు ఒక సామాన్య వ్యక్తిగా అందులో కూర్చోవడం నాకు ఒక అందుకు బాధ కలుగుతుంది. బట్ కానీ వారు ఎట్లా చూడండి, నిస్వార్థంగా మమ్మల్ని వెన్నుతట్టు ప్రోత్సహిస్తూ తొలి అడుగును ముందుగా నన్ను ఎట్లా అంటే శిశువు పిల్లల్ని బాల్యం అంగన్వాడీ స్కూల్కి ఈ రోజుల్లో తీసుకొచ్చి ఎలా వదిలిపెట్టిపోతారో అలా నన్ను సమాజానికి పరిచయం చేసిన ఏకైక మొట్టమొదటి గురువు నాకు వారు సుబ్బారావు గారు. అదేవిధంగా ఈ యొక్క ప్రకృతి మాత ఒడిలోకి తీసుకొచ్చింది పెద్దలు నాగభూషణం గారు. సో ఈరోజు వారు ఇద్దరు ఉండడం చాలా ఆనందంగా ఉంది. సో ఎనీవే, సమయం కాలాతీతమైనది, ఎవరి కోసం ఆగదు కనుక ఈ కార్యక్రమానికి ఇప్పుడు నాగభూషణం గారు వారు ఏంటంటే మన భూమి మీద ఎన్ని రకాల వృక్షాలు ఉన్నాయి, మూలికలు ఉన్నాయి, అందులో ఎంతో కొంత ఎక్కువ తెలిసిన వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే వారే. ఏ మూలిక ఎలా మన ఆరోగ్యానికి అనారోగ్యానికి అవసరమో అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రసాదం తీసుకొచ్చారు వారు. సో వెళ్ళేటప్పుడు అందరు తీసుకెళ్ళొచ్చు, తర్వాత వారు మాట్లాడతారు. వారిని కాలాంశం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ కుని పనీష కుందమందార సుధాపయోధి సిజతామర సామర వాహినీ శుభ కారత నొప్పు నిన్నెప్పుడు కానగ భాగ్యము కలుగు భారతి. ఒక 15 ఏళ్ళ కింద అనుకుంటా హైదరాబాద్ ఈ ప్రకృతి వ్యవసాయం మొదలు గ్రామ భారత్ తరఫున మేము ట్రైనింగ్కి పోయినాం. మనమందరం ఇప్పుడు పాలేకర్ ఇంకా రకరకాల వ్యక్తుల పేర్లు వింటాను. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఈ ప్రకృతి వ్యవసాయం ట్రైనింగ్ మొదలుపెట్టింది మురళీకృష్ణ గారు. వారు హైదరాబాద్లో ఉన్నారు, ఎవరో మార్వాడి సేటు భూమిలా నమూనాగా చేస్తాను ఇప్పటికి కూడా. వారు ఓ పుస్తకాన్ని కూడా రాసిన, తమిళియన్ ట్రాన్స్లేషన్ కావచ్చు, నా దగ్గర ఉన్నది, దాన్ని ప్రింట్ చేయాలని కూడా అనుకుంటున్నాం. కాబట్టి మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే తెలుగు ప్రాంతంలో ఆయనే. ఎట్లా నంజుండ స్వామి ఇంకెవరో ఉన్నారు కదా, తమిళనాడు కర్ణాటక నుండి ప్రేరణ పొంది ఇక్కడ మొదలుపెట్టింది ఆయన. ఆయనను ఎవరు స్మరించకపోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ వీళ్ళు చెప్పేటివన్నీ ఆనాడు ఆయన కూడా చెప్పిండు. తర్వాత సురపాలుని ఆయుర్వేద పుస్తకం ఏదైతే ఉన్నదో, నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివినా, ఇప్పటికి కూడా ఉన్నది. అందులో అనేక ఇవాళ మన శాస్త్రజ్ఞులు చేసే రకరకాల ప్రయోగాలు కూడా ఆనాడు చేయబడ్డాయి. ఉదాహరణకు 2 చెట్లు కలిపితే పెద్ద గుమ్మడికాయ ఎట్లా పండియాలి, ఇవాళ కునుపజలం వీళ్ళు అది ఇది అంటారు కదా. ఇటువంటి ప్రయోగాలు సురపాలుడు 1000 ఏళ్ళ కిందనే అది చేసినప్పుడు. సురపాలుడు ఇంకా ఉన్నారు పూర్వశాస్త్రవేత్తలు, పరాశరుడు. కాబట్టి మనం వాటిని అధ్యయనం చేస్తే ఇప్పుడు వీళ్ళు చెప్పేటి అందులో 2-3 ముక్కలో 4-5 ముక్కలో పట్టుకొని ఇక మా అంతటోళ్ళు లేరు, ఇంకోడు ఎవడన్నా చెప్తే మేము వినం, అది మీరు అనద్దు మేము వినం అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక వాళ్ళ పేర్లు ఎందుకు కానీ అసహనానికి మారు పేరైన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే తన పేరును ఎక్కడ పోతుందో అనేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి భారతదేశంలో చాలామంది చాలా ప్రాంతాలలో చాలా పద్ధతుల ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తాను. విజయవాడ దగ్గర ఉన్నారు. ఒక బెంగాల్ నుంచి ఒక ఆయన పోయొచ్చి ఒక మీటింగ్లో ఒక పెద్ద మనిషిని అడిగిండు, అయ్యా అగ్నిహోత్ర చికిత్స అని అన్నాడో లేడో బయట అన్నాడు. అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నిటినీ సురపాలని ఆయుర్వేదంలో లెక్కలేనని యోగాలు ఉన్నాయి, అవి మనం అధ్యయనం చేయాలి. దాని ప్రచారం ఇంకా చాలా పుస్తకాలని. ఇంకోటి ఏంటంటే ఈ దశపర్ణి కషాయం దయచేసి నాకు కొద్దిగా గొప్ప ఆయుర్వేద పరిజ్ఞానం ఉన్నది కనుక దశపర్ణి కషాయంలో 2 మంచి మూలికలు లేవు. ఒకటి ఉమ్మెత్త మంచిదేనా, ఉమ్మెత్త కషాయం కలవన్నా
జిల్లేడు కషాయం గలవన్నా ఎక్కువ మొత్తం అవి ఏమన్నా ఈ పెస్టిసైడ్స్ కానీ ఏమన్నా తక్కువనా అవి కాబట్టి ఏది పడితే అది ఏది కొద్దిగా వస్తు గుణాన్ని ఆలోచించి కలపాలి. నేను అడిగిన మరి మంచివి కాదు కదా అన్న అంటే సార్ నాకు ఆయుర్వేదం తెలియదు అని అన్నాడు. కాబట్టి మనం గొర్రెదాటుడు కాక కొద్దిగా ప్రకృతి వ్యవసాయం నిజమే కానీ మనం కలిపేటి ఏంటి ఉదాహరణకు వేప సరే వేప క్రిమిహారమే కాదన్నాను కానీ బీహార్లో ప్రొఫెసర్ అమ్మ దాని మీద పరిశోధన చేసింది. వేపను అధికంగా వాడటం వల్ల పురుషులలో వంధ్యత్వం ఎక్కువ వాడటం వల్ల వస్తుందని ఆమె పరిశోధన. కాబట్టి ఈ కొత్త మూలికలు ఎన్నో ఉన్నాయి, ఇవి 4, 10, 3 కాదు అనంత మూలికలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కొద్దిగా దృష్టి సారించాలి. మొదలు వస్తుగుణ దీపికను చదవండి. ప్రకృతి వ్యవసాయం వాళ్ళు చేస్తామన్నోళ్ళు మొదలు వస్తుగుణ దీపికో వస్తుగుణ ప్రకాశిక అంటే మూలికలు చెట్ల యొక్క గుణగణాలు అవేంటి అనేది మొదలు అధ్యయనం చేయటం అవసరం. సరే ఇక ఇప్పుడు పెద్దోళ్ళు చాలామంది చెప్పబోయేటోళ్ళు నేనంత గొప్పవని కాదు కానీ ఏదో 4-5 మూలికలు చెప్పడం నా ధర్మం అనుకున్నా. అది అశ్వగంధ చెట్టు. అశ్వగంధ అంటే ఇప్పుడు నాగోరి పోషిత ఎక్కడ పడితే ఎక్కడ విత్తనాలు దొరుకుతున్నాయి అంత దొరికేది అదే. ఇది అది కాదు, పూర్వపు దేశవాళి చెట్టు అది. డొమ్మడోలు చెట్టు అంటారు వెనకడ పల్లెటూళ్ళలో దాన్ని డొమ్మడోలు. ఈ ట్రాక్టర్లు వచ్చి గడ్డ ట్రాక్టర్లు వచ్చినాక మొత్తం పోయినాయి, ఎక్కనో 100 కోటికి ఉంటుంది. వాటిని మేము మొదలు కొంత కాపాడుతున్నాం. తెలంగాణ గవర్నమెంట్కు నేను 3 లక్షల దేశవాళీ పెద్ద సైజు అశ్వగంధ విత్తనాలు 3 లక్షలు ఇచ్చినావు వాళ్ళు డిప్యూటీ డైరెక్టర్ గారు అడిగితే. కాబట్టి దీన్ని ఎందుకంటే అశ్వగంధ అనేది మొన్న లండన్ సైంటిస్టులు వచ్చి మన ప్రధానమంత్రి గారితో ఒప్పందం చేసుకొని పోయిన్లు. ఎందుకంటే కరోనాకు మన వాళ్ళు మాత్రం ఎక్కడో పనికొచ్చే ఫార్ములో పనికిరాదో అది డ్రగ్ మాఫియా కదో మన్నో మశానో దానికి అజ్జేసి అబ్బా 200 కోట్ల ఇంజక్షన్లు చేసినా ప్రపంచంలో మా అంత గొప్ప వాళ్ళు లేరని అనుకుంటాను. కానీ అశ్వగంధ వాడితే కరోనా అంటే ఏంటి 3 లక్షణాలు ఉన్నాయి. 1 శ్లేష్మం, 2 క్రిమిహారం, 3 జ్వరం. ఈ 3 అశ్వగంధ ఎట్లా తగ్గిస్తుంది? కాబట్టి రైతులకు 100-200 పెట్టి అధ్యత్తాలు కదా 50 రూపాయలు పెట్టి కొంటే మొత్తం రైతులు భారతదేశం మొత్తం అశ్వగంధ వేసినా ప్రపంచానికి సప్లై చేసి రైతులకు లాభం వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని విషయంలో దృష్టి పెట్టాలి. కరోనాకి ఇంకొక బెస్ట్ మెడిసిన్ తులసి. అది ఏ తులసి అన్నా కానీ అందులో నల్ల తులసి గొప్పది అనుకుంటాం. తులసి లక్షణం ఏంటి? కరోనా 3 లక్షణాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇచ్చేది ఏ మందుకు డూప్లికేటా లేకుంటే ఎయిడ్స్ మందు అందులో కలుస్తా ఇవన్నీ వద్దు. అది తీసుకున్న వాళ్ళు చాలామంది వేయిండ్రు, అది వేరు విషయం. కాబట్టి తులసి ఆకులు, తులసి గొప్ప చెట్టుగా తులసి లేని ఇల్లు ఉన్నదా లేదంటే ఊరు ఉన్నదా? తులసి వాడినామనుకో ఆ జ్వరహారం కదా. శ్లేష్మహారం గంటలు తగ్గిపోతే ఎటువంటి శ్లేష్మమైనా. క్రిమిహారం కరోనా అంటే ఈ 3 కదా. కాబట్టి తులసి వాడటం ఏమన్నా నష్టమా? 4 తులసి ఆకులు రోజు తింటాయి. ఏమన్నా నేను ఇంజక్షన్ తీసుకోలేదు, నాకేం కాలే. వీళ్ళు ఎంత ఒత్తిడి వచ్చినా ఎక్కడ ఇంజక్షన్ 1 తీసుకోలే, డోసు 2 తీసుకోలే, 3 తీసుకోలే. ఇట్లా 4 లాగా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆఖరికి జనగామలో ఒక శ్రీనివాస ఓ కరపత్రమే తీసిండు. ఇదంతా అంతర్జాతీయ మాఫియా 19 పెద్ద వాళ్ళ మాఫియా కుట్ర అని ఓ కరపత్రం ఇండియన్ గవర్నమెంట్ దాని మీద కేసు పెట్టలే. కాబట్టి ఇట్లా మన మూలికలలోనే అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి అశ్వగంధ అనేది నిరభ్యంతరంగా లైట్గా వేడి చేస్తుందేమో తప్ప నువ్వు ఏ రోగానికైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఒక సామెత ఉండదు మన దగ్గర, పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు. పేరు లేదంటే అది నిదానం అయితే లేదు, అది ఏ రోగం తెలుస్తలేదు. ఏ రోగానికైనా ఎట్లయినా ఎప్పుడైనా ఎవరైనా ఎట్లయినా తీసుకోవచ్చు. ఇంత నిరభ్యంతరమైన దాన్ని ఏ రోగం లేకుండా వాడుకోవచ్చు శక్తి కొరకు. కాబట్టి దీన్ని ప్రోత్సహించవలసిన ఎట్లా మా తాతగారికి ఏం చేసేవాడంటే ఈ ఎడ్లు ఆయనకు వైద్యం రాదు కానీ ఒక్క వైద్యం వచ్చు. ఎడ్లు పక్క పడతాయి కదా, ఆ డొమ్మడోలు అప్పుడు దండిగుండేది, తవ్వుకొచ్చేది, గంజల నానబెట్టేది, గొట్టం వస్తే అది రొమ్ము దాకిన ఎద్దో ముసలెడ్లో కోలేగలయ్యేది, కొద్దిగా ఎక్కువ ధరకు అమ్ముకొని వచ్చేది.
ఇది ఆయన చేసే పని. వ్యవసాయం చేసేది, ఎడ్లది కూడా చేసేవాడు. కాబట్టి అశ్వగంధ అనేది ఆయుర్వేదిక్ బి కాంప్లెక్సే కాదు, మీరు ఏ రోగానికైనా వాడండి. ఈ డాక్టర్లలో వాడే మందుల కన్నా అత్యంత శక్తివంతమైంది అశ్వగంధ. దీన్ని మనం ప్రచారం చేయవలసిన, సాగు చేయవలసిన పని కూడా ఉన్నది. ఇది మిగతా నాగోరి పోషిత ఆ మధ్య తెలియక చాలామంది, ఏది మన అనంతపురం జిల్లా గుంతగల్ల ఓ మిత్రుడు, ఇప్పుడు లేడనుకో, బీజేపీ అధ్యక్షుడు ఉండే ఆయన 9 టన్నుల అశ్వగంధ వేర్లను పారబోసాడు. ఎందుకయ్యా అంటే 6 నెలలు దాటితే ఈ పోషిత నాగోరి మొత్తం గడ్డగట్టుకుపోతుంది, ఎందుకు పనికిరావు. ఇప్పుడు లక్నో అనుసంధాన పరిషత్ వాళ్ళు దాన్ని ఏదో తీసి ట్రైనింగ్ అప్పట్లో ఇచ్చిండ్రు. కానీ ఇది నువ్వు ఎన్ని రోజులు, ఏడాది ఉంటే 2 ఏళ్ళు ఉంటే అది ఇంకా ఎక్కువ లావు అవుతుంది, ఎక్కువ పవర్ వస్తుంది. దాని ఆకులు కూడా అద్భుతమైన మందు. ఇట్లా ప్రతి పార్ట్ కూడా. ఇప్పుడు నేను ఒకసారి ఆర్ఎస్ కార్యాలయంలో ఈ చెట్లు వేసిన, ఏదో 10 ఏళ్ళ కింద. మీద అమ్మ చూసింది, ఇది వరంగల్ కార్యాలయం, ఈ దేనికి పని చేస్తుందో నాయన అన్నది. చెప్పండి మీరు అన్న, ఈ జస్ట్ పుడుతుంది కదా, దీనికి ఉప్పు పసుపు వేసి కట్టినాం అనుకో, ఒక దెబ్బకు పోతుంది. మొన్న ఎండాకాలంలో నాకు ఇదే చెయ్యికి పుట్టింది. ఎంత అవస్థపడ్డానంటే ఆఖరుకు ఈ అశ్వగంధ పౌడర్, అశ్వగంధ ఆకులు దంచి కడితే 4-5 రోజుల మొత్తం లేకుండా పోయింది. కాబట్టి ఇటువంటి గొప్ప గుణాలు ఇంకా పరిశోధన చేయవలసి ఉన్నది, మనం దీన్ని ప్రోత్సహించాలి. ఇది సరస్వతి, బ్రహ్మి, మండూకపర్ణి అనేక రకాలు. ఇది గొప్ప గుణం ఏంటంటే ఒక మేధస్సునే పెంచుతుంది అనేది అందరికీ నిజమే. మేధస్సు, ఎందుకంటే ఈ మెదడు ఏ ఆకారంగా అడ్డకోతకు వస్తే ఎట్లా ఉంటుందో దీది కూడా సృష్టిలో ఒక గుణం ఉన్నది. అన్నిటికీ లేకపోవచ్చు, కొన్ని గుణాలు ఉన్నాయి. ఇప్పుడు అశ్వగంధకి ఏం చెప్తారు, అది మానవుని ఆకారంగా ఉంటుంది కనుక మానవుని సమస్త రోగాలకు మందు. సృష్టి మనకు చెప్తే, నాయన నువ్వు ఎందుకురా పరిశోధన చేసేది, నేను చేసి చెప్తాను కదా అని కొన్ని మనకు చెప్తుంది. ఉదాహరణకు మీరు తెల్లమద్ది, ఈ మధ్య తెల్లమద్ది ఛాయ కూడా ఉన్నది. ఈ తెల్లమద్ది ఏదైతే ఉన్నదో అది దాని కాయలు ఎట్లా ఉంటాయి, 4 ఇట్లా ఉంటాయి. మన గుండె కూడా ఎట్లుంటుంది, కవాటాలు 4. ఈ 4 కవాటాలు ఏవైతే ఉన్నాయో, కాకపోతే 5 ఉంటాయి కొన్ని కాయలల్లో. నేను ఒక అద్భుతమైన కేసు చేసిన, అది బహుశా ఒక మిత్రుడు ఉండే, సదానందం అని, హుజురాబాద్ తాలూకా కార్యవాహి ఉండే. వాళ్ళ నాన్న రఘునాథం, ఆయనకు గుండె దెబ్బ వచ్చింది. వారం 10 రోజులకన్నా ఎక్కువ బతకడు, అనవసరం వైద్యం చేసి డాక్టర్లు చేతులు ఎత్తేసిండ్రు. హైదరాబాద్ డాక్టర్లు కూడా. ఆఖరికి నన్ను అడిగినాడు, నేను మంది ఇయ్యను, గుండె దెబ్బలకు మంది ఇవ్వద్దని. ఈసీజీ తీస్తే ఇగో మధ్యలో గ్యాప్ ఇంత వచ్చింది. అయితే నేను మంది ఇవ్వను, మందు చెప్తానన్నా. ఏం లేదు, అశ్వగంధ ఒక పూట, తెల్లమద్ది చూడడం ఇంకో పూట వాడినాక 6 నెలలకు మంచిగా, వారం రోజులు పోతా ఉన్నాడు. 6 నెలలకు టెస్ట్ చేస్తే 1 గింత లోపం లేకుండా వచ్చింది రిజల్ట్. డాక్టర్లు అందరూ తలకాయ పట్టుకున్నారు, ఎట్లా సాధ్యమైంది. 14 ఏళ్ళు బతికిండు. కాబట్టి తెల్లమద్ది చెప్తాంది గుండె కవాటాలాగా ఉంటుంది. అట్లనే ఈ సెంటర్ల మెదడు లాగా ఉంటుంది, అడ్డుకోతకు వస్తే మెదడు ఎట్లుంటుందో అది. ఇవాళ చనిపోవడం అంటే ఇదివరకు గుండె పని చేసినంతసేపే పని చేయడం. అటల్ బిహారీ వాజ్పేయి బతికే ఉన్నాడు కానీ చచ్చిపోయిన దానితో సమానం. ఎందుకంటే మెదడులో ఉన్న అవి ఉంటాయి కదా న్యూట్రాన్స్, అవి పోతే పోయినట్టే లెక్క. ఇవాళ వైద్యం నిర్వచనం ఇచ్చింది, అవి పనిచేసినంత వరకే వాడు బతికి ఉంటాడు, కానీ ఏం స్పృహ సోయి ఇట్లా ఏముండదు. కాబట్టి ఆ వ్యక్తి క్లినికల్ డెత్ అనే దానికి పేరు పెట్టిండ్రు. దీనికి ప్రపంచంలో మొన్నటి వరకు ఏమనుకున్నారంటే, ఈ పోయిన న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ సృష్టించడం సాధ్యం కాదని నమ్మేవాళ్ళు. ఒక 30 ఏళ్ళ కిందనే రష్యన్ సైంటిస్టులు సాధ్యమవుతుందని పరిశోధన చేసిండ్రు. మొన్న అమెరికా సైంటిస్టులు, మనదే ఓ శ్లోకం ఉన్నది, ఘృతేన వర్ధతే బుద్ధి, ఆవు నెయ్యి వల్ల బుద్ధి వికసిస్తుంది. బాబనోళ్ళు ఎక్కువ తినేది అందుకే. అయితే వాళ్ళకి మెదడు పని చేయాలి కదా, మెదడుతోటి పని చేసేటోళ్ళు అయ్యి. అయితే ఈ అమెరికన్ సైంటిస్టులు కూడా ఆవు నెయ్యి మేధస్సును పెంచుతుందని ధృవీకరించారు. కాబట్టి ఈ సరస్వతి ఏదైతే ఉన్నదో, ఇదివరకు దీని పేరు సెంటెల్లా హైడ్రాలికా, ఇప్పుడు పేరు కొద్దిగా మార్చినలు సెంటెల్లా ఏసియాటికా.
అయితే ఇది ఒక జ్ఞాపక శక్తి కాదు, ఏ రోగానికి ముఖ్యంగా హోమియోపతి వాళ్ళు చర్మ రోగాలకు లిక్విడ్ చేసి అమ్ముతారు. ఇట్లా ఇంకెన్నో ఉపయోగాలు దీంతో ఉన్నాయి. ఇంత అద్భుత మూలికలు మన సుబ్బారావు గారు నేను ఒకసారి సాయంకాలం 6కో 5కో పోయినాం. ఎక్కడికి? బయ్యారం దగ్గర ఓ చెరువు ఉన్నది. ఆ చెరువు దగ్గర విన్నాం, పోయిన బొడుగు దగ్గర పోయినాం. పోతే ఎంత 5 గుంటలేమో, మొత్తం సరస్వతే. ఇక ఇంత పట్టుకొని వచ్చినాం. మొన్న 2 నెలల క్రితం మళ్ళీ పోయినా. యాదుకున్నదా మీకు? పోతే అక్కడ మొత్తం తుంగగడ్డి లాంటిది పోల్చింది, గింత కూడా దొరకలే. కాబట్టి అంతరించిపోతాయి. తర్వాత వరంగల్ జిల్లా మొత్తం ఎక్కడికి పోయేది? సరస్వతికి పాకాలకు పోయేది. ఈ పాకాలకు పోతే ఇప్పుడు అడవిని పెంచి మొత్తం ఇప్పుడు పెంచడం వల్ల ఇది పెరగటం లేదు బుడుగు దగ్గర. కాబట్టి సరస్వతి. కానీ ఆంధ్రాల పాడేరు ప్రాంతంలో ఆఖరు బస్టాండ్లో కూడా అదే. ఎక్కడ చూసినా కహాబీ దేకో, పొలంలో చూడు, బాటల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు పోవాలంటే అక్కడికే పోవాలనేమో. లేకుంటే ఈ ఆంధ్రాల కరేడు ప్రాంతం అట్లా ఇట్లా చెరుకు తోటలలో బాగుండేది, ఇప్పుడు అక్కడ కూడా లేకుండా అయిపోయింది. ఒక తుంగభద్ర స్టేషన్ దగ్గర మాత్రం ఇంకో ఉన్నట్టున్నది. కాబట్టి ఇంట్లో ఇది నేను తిరుపతి పద్మావతి అది ఉన్నది కదా హాస్పిటల్, అది మా మిత్రుడే నారపరెడ్డి. అయితే ఆ ఒక్క చెట్టు వేసిందట, ఇంత వెడల్పు బారింది. నీళ్ళు ఉంటే చాలు మొత్తం విస్తరించుకోకుండా పోతుంది. కాబట్టి దీన్ని పెంచి ఈ జాతిని కాపాడాలి. అరుదైన మొక్కల జాతికి పోవద్దు. ఆ తర్వాత ఓసారి నేను మానుకోవటంలో ఒక మిత్రునికి 1 కిలో పెద్ద, ఇది చిన్నగా ఉన్నది, పెద్దవి కూడా ఉండేది ఇంతకన్నా. ఇది అంతరించిపోతుంది. ఏంటిది? దేశీ పెద్ద టమాటా. సుబ్బారావు గారు అడిగిన నన్ను, కానీ అప్పుడు లేవు నా దగ్గర. ఇప్పుడు మాత్రం నేను దండిగా ఇవ్వగలుగుతా. ఒక ఊళ్ళే చాలా పెంచుతాను రైతులు, చాలా అంటే ఒక 5-6. నేను ఈ టమాటా కాయల కొరకే ప్రతి వారం పోతా అక్కడికి పోయి. ఇది కాబట్టి దీన్ని కాపాడండి. ఎందుకంటే దేశీ టమాటా ఒక్కొక్కడు 1/2 కిలో ఉంటుంది. మా అప్పుడైతే నేను లెక్కలేనన్ని కాయలు తినేవాడిని తోటల. కాబట్టి దీన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నది. ఇది గడకంద, ఈ చిన్నగా ఉన్నాయి, కొద్దిగా పెద్ద కూడా ఉంటాయి. ఇందులో మీరు బుక్ ట్రాపికల్ ప్లాంట్స్ అనే బుక్లో మనకు స్పష్టంగా ఉన్నది. ఇది ఇండోనేషియాలో బాగా పండుతుంది, అయితే అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతుంది. మన దగ్గర కూడా గోదావరి బెల్టులా ఇంకా రకరకాల అక్కడక్కడ ఇక్కడ కూడా కావచ్చు. దీన్ని పెంచుతూ అంటారు. ఇది మీద కాస్తుంది కనుక ఎయిర్ పొటాటో అంటారు. ఏంటి? అయితే ఎయిర్ పొటాటో ఇది. దీని సుగుణం ఏంటంటే 6 నెలలు, మళ్ళా వానకాలం మేల ఆటోమేటిక్గా తీయొస్తుంది. కానీ అంతవరకు ఏం ఖరాబు కాదు. నా దృష్టి ఏంటంటే భారతదేశంలో అత్యంత కాలం నిలువ ఉండే కూరగా ఇదే అని నేను అనుకుంటాను. దీన్ని చిరువంచి అంగడి మహారాష్ట్రలో అయితే పోతే 11-12 గంటలకు మొత్తం అమ్ముడే పోతుంది. ఇలా మన దగ్గర నేను 3 రకాలు సేకరించిన. ఒకటి బేకతన్నుల గడ్డ, ఇది ఒకటి, ఇంకోటి మీ అందరికీ తెలుసుంటుంది, నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. దాన్ని ఏమంటారంటే పల్లెటూళ్ళల్లో కాస్త నోట్లే చెప్తా సార్. అయితే దీన్ని కాల్చుగా తింటారు, ఉడకబెట్టుకు తింటారు, కూర వండుకు తింటారు. ఛత్తీస్గఢ్లో ఎక్కువ వాళ్ళు ఉంటే వాళ్ళు దీన్ని చపాతి కూడా చేసుకుంటారు. దీన్ని కంద అంటారు. వాళ్ళు ఎక్కడుంటే ఇక్కడ పెంచుతారు. కాబట్టి దీని అద్భుతమైన అది కనుక నేను దీన్ని ఇంకా ఒక్కసారి పెడితే ఎన్నేళ్ళైనా కాస్తానంటది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నీళ్ళు ఉంటే ఉంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. లోపల కూడా పెద్ద గడ్డ తొడ లాగా వస్తుంది. కాబట్టి భారతదేశంలో దీన్ని పెంచవలసిన అవసరం ఉన్నది అని నేను అనుకుంటున్నా. ఇంకా ఇవి మా మునీశ్వరి అస్సాం నుంచి ఓసారి పట్టుకొచ్చిండు. ఏంటి? ఇంకా కొద్దిగా చిన్నగా ఉంటాయి, ఇవి మహా రుచి ఉంటాయి. మన దగ్గర వస్తాయా లేదంటే రాష్ట్రీయ విద్యా ఆర్ఎస్ఎస్ యొక్క బడి ఉన్నది హైదరాబాద్లో, అక్కడ ఇవి పెట్టి చూసినాం, వచ్చినాయి. ఈ మహారాష్ట్రలో కూడా అక్కడక్కడ, మన కరీంనగర్ జిల్లాలో కూడా ఒక అంగట్లో అమ్ముతాను నేను తీసుకొచ్చినాయి. ఇది మంచి రుచి ఉంటాయి, చిన్నగా ఉంటాయి. దాన్ని ఏమంటారు? చిన్న పొటాటో అని అంటారు. దీన్ని ఒక ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన. కొన్ని విత్తనాలు పట్టుకొచ్చి ఉంటాయి. ఈ ఎర్రచందనం, ఒకప్పుడు ఎర్రచందనం నేను నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువ తిరిగేటోని. అక్కడ ఎర్రచందనం ఎవరింట్లో వాళ్ళ పట్టుకునే ఒక మిత్రుని ఉంటుంది కదా పందిరి,
ఓ పెద్ద ఎర్రచందనం దూగోడ బట్టి చిన్న చిన్న ముక్కలు చేసి ఇచ్చిండు. అప్పుడు 15,000 30,000 కిలో లేదు కదా, అప్పుడు అంతా ఫ్రీ అయినా. కాబట్టి అది 10 ఏళ్ళది కాదు, 50 ఏళ్ళదో ఏదో అంత పెద్ద అది. దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఇచ్చేవాళ్ళం దీన్ని వాడుకోమని. ఎందుకంటే మీకు కడప జిల్లాలో ఒక అద్భుత ప్రయోగం ఉన్నది. కడప జిల్లా, చిత్తూరు జిల్లాలో మా సాహెబు ఉండే, ఇది వరదయ్యపాలెం, ఆయన సాహెబు నాకు చిట్కా చెప్పిండు. అక్కడ ఏం చేస్తారంటే ఎర్రచందనం ముక్కలు ఏవైతున్నాయో ఓ కుండలో నీళ్లు పోస్తారు. నీళ్లు పోసి ఈ ముక్క అందులో వేస్తారు. వేసి రోజు నీళ్ళు తాగుతారు, పైన పోస్తారు. ఎప్పటికి నీలం రంగులో వచ్చేస్తాయి. ఈ షుగర్ కూడా మంచిదే. ఇంకోటి ఏంటంటే ఈ కీమోథెరపీ ఇస్తారు కదా, వీళ్ళకి ఏమన్నా చేయాలని ఒక ఆలోచన చేసిన నేను శ్యాంప్రసాద్ దగ్గరికి అనుకుంటా మీకు. పెద్ద డ్రమ్ము పెట్టి ఆ డ్రమ్ములో ఇవి కొన్ని ముక్కలు వేసి దానికి కొన్ని నల్ల తిప్పి మొత్తం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తాగండి అని ఉచిత వైద్య శిబిరం ఏదో పెడతాం అనుకున్నాను. ఈ మధ్య ఎర్రచందనం నాకు భాస్కర్ రెడ్డి అని ఒక డిఎస్పీ ఉండే సత్యవేడు దగ్గర కలిసిండు బస్సు కొరకు. అయ్యా మీకు ఎన్ని కావాలో అన్ని ఇస్తా అని అన్నాడు. కానీ నేను తెచ్చుకోవాలి ఏది ఎర్రచందనం. ఇంకోటి టంగుడూరు బస్ స్టాండ్లో బసవయ్య అని ఓ మిత్రుడు ఉండే పాపం, ఆయనైతే నాకు ముక్కలు ఎన్నో కొట్టించిండు. ఇవి 10 ఏళ్ళ 20 ఏళ్ళ కాదు, 50 ఏళ్ళ. ఇప్పుడు ఎవడు వేయడు, ఎందుకంటే దాని ధర అమాంతం పెరిగిపోయింది. భారతదేశంలో మన దగ్గర తప్ప, అది ఆంధ్రప్రదేశ్ తప్ప ఇంకెక్కడ లేదు. ఎందుకంటే దాన్ని వయాగ్రా చేస్తారా, దుబ్బ చేస్తారా, ధూళి చేస్తారో కానీ అంతరిక్షంలో రాకెట్లలో పెడతానట, వేడి కాకుండా. ఇంకోటి ఆటం బాంబుల తయారీలో కూడా ఉపయోగిస్తానట, మనకేం తెలియదు. ఇవి చెర్రీ టమాటా మీకు తెలుసు, మా ఒక దగ్గర ఇవి బాగా వస్తాయి. ఇది కస్తూరి బెండ, నేను చాలామందికి ఇస్తాను. నేను ప్రయోగపూర్వకంగా కొన్ని దిక్కులో చేసిన, ఇక్కడ కూడా చేసిన, ఎక్కడ బొమ్మకల్ల దగ్గర ఒక ప్రయోగం చేసిన. అయితే ఈ కస్తూరి బెండ ఈ మధ్య ఈ మిద్దె తోటలల్లా పెడతాను, స్టారు బెండ. అయితే ఇది అద్భుతమైన రుచి. ఇక్కడ మీ పక్క ఊళ్ళో ఒక ప్రొఫెసర్ ఉండే పిల్లవాడు కార్యాలయంలో, ఇవి ఎవడైనా తింటాడో అని, ఇవి తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పినాం. ఆ పిల్లవాడు ఇక్కడ అది ఏంది బొమ్మకల్లు దగ్గర ఏదో ఊరున్నది చిట్యాల, వాడు అట్టుకు 20-30 కోసేది కాయలు పండుకొని మంచిగా ఉన్నది సార్ ఏమో మీరు వద్దంటారని. అయితే దీని వెనకట దీన్ని మంచి అంటే మందులల్లో కలిసేది, దొరలు పాన్లల్లో వేసుకునేది, పాన్లల్లో వేసుకొని తినేవాళ్ళు. ఇది బలం కూడా, శక్తివర్ధకమైన. దీంతో ఛాయ్ కూడా చేస్తాను పువ్వుతోటి అయితే ఇది కస్తూరి బెండ. వీటి విత్తనాలు కంపెనీలు కొంటాయి. పోయినసారి ఒక 5 ఏళ్ళ కింద 30,000 క్వింటాలు ఉండే, ఇప్పుడు 20,000 కొన్ని ఒక 3 ఏళ్ళ కింద 10,000 కూడా. ఎట్లయినా లాభమే ఇది రైతులకు. అచ్చం బెండలాగే మేము పరిశోధన చేసిన ఎన్ని కాయలు వస్తాయి, టర్ముకి ఎన్ని వస్తాయి, గింజలు ఎన్ని వస్తాయి, మొత్తం ఇక్కడనే ఈ బొమ్మకల్లనే చేసిన ప్రయోగం. ఈ మయూషికి ఎరికే ఇది అద్భుతమైన మూలిక. దేనికన్నా మన గోపిమాధవ్కు బాగా ఇష్టం ఇది. ఇది మన గార్డెన్లలో పెడతారు కదా, మన పోక చెట్టలాగా వస్తాయి. అచ్చం పోకే, క్రోటన్ జాతి. అది ఏదో కానీ కొన్ని అట్లా పెట్టినాం ఎవరన్నా. ఈ నల్లవాయిలు దీనికోరు జనం అందరూ ఎరుగుతూ అంటారు, తెలుసు కదా. నల్లవాయిలు రేరెస్ట్ ప్లాంట్. ఇది నేతి బీర చెందు అంటారు, కానీ మొగోళ్ళు తినద్దంటారా, తప్పు. ఇప్పుడు అందరు తింటారు. ఆంధ్రాలో అయితే 30 రూపాయలకు ఒక కాయ మీద పొట్టు తీస్తారు, స్నానం చేసేందుకు అమ్ముతా అంటారు. విజయవాడలో బాగా అమ్ముతారు. ఇక్కడ కూడా ట్రైబల్స్ మస్తు తింటారు, పచ్చడి చేసుకుంటారు. ఏంటి కానీ కార్తీక మాసంలో మాత్రం ఎవరైనా తినవచ్చునట. ఇది తెల్ల మోదుగా రేరెస్ట్ ప్లాంట్. ఈ జిల్లాలో చాలా ఉండవచ్చు. ఇక్కడ కూడా మేము 2 చెట్లు పెట్టినాం, పెద్దగైనవి. ఆ తర్వాత పోలే. ఇది అత్యంత అరుదైన చెట్టు. దీనికి లక్షలు ఇస్తాం, కోట్లు ఇస్తాం, 10లు ఇస్తాం, ఏదో అంటారు. దీని మీద మన వింజమూరు, నెల్లూరు నుంచి ఓ మిత్రుడు వచ్చి మోపులు తీసుకుపోయేది నా దగ్గర. అది షుగర్కు వాడేదట. ఏమో బంగారం కనుగొంటామని, బంగారం ఇవన్నీ వేరు విషయాలు. ఇది అరుదైన చెట్టు.
ఇది అస్సాం నుంచి వచ్చే బోరో చావల్. అక్కడ ఈ బోరో చావల్ బియ్యాన్నే ఉదయం పూట టిఫిన్ చేస్తారు. దాన్ని పిండి పట్టిస్తారు, పాలల్లో వేసి టిఫిన్ వాడతారు. ఈ నీళ్ళల్లో పెరుగుతుంది. మేము ప్రయోగంగా ఇక్కడనే బొమ్మకల్లనే పండిస్తాం ఆ చెరువులని. నేను 1 క్వింటాల్ బియ్యం తెప్పించిన, కానీ ఆ ఇంతలో నిండిపోయింది. ఇది ఒక అద్భుతమైన 2 మీటర్ల నీళ్ళున్నా కూడా ఇది పంట పండుతుందట. అక్కడ అస్సాంలో నీళ్ళు ఎక్కువ కదా. ఇది ఆదొండ, మీకు అందరికీ తెలుసు. ఆ ఇటుక ఆదొండ అంటే ఒక్కసారి వారకాలం తింటే ఆ సంవత్సరం అంతా రోగాలు రావు. ఆరోగ్య బీమా అనుకుంటా. ఏం గుణాలు, షుగర్ మాత్రం పనిచేస్తుంది. కానీ ఆయుర్వేదం కొద్దిగా పరిచయం ఉన్న వాళ్ళకు దీనికి ఆంధ్ర వాళ్ళు అయితే 6 వేల దొండ అంటారు ఆ దొండ బదులు. కాబట్టి దీన్ని పెంచాలనే ఉద్దేశంతో కల్పన ఉండే కొన్ని విత్తనాలు సేకరించను. పండ్లమని మీ నల్గొండ జిల్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ నల్గొండ జిల్లాలో ఒక అద్భుతమైన మూలిక ఉంటుంది. నేను చాలా నల్గొండ జిల్లా అంతా తిరిగినది. నేల తంగేడు. దొడ్డిగా సాపు లేకుండా దాన్ని పచ్చడి చేస్తారు. అన్నంలో తింటే సాఫ్ అవుతుంది. ఇది సునాముఖి కన్నా కొద్దిగా నువ్వులు పెడుతుంది, కానీ సునాముఖి కన్నా మంచి మందు. కాబట్టి నేల తంగేడు ఎక్కడ నేను మిర్యాలగూడ, నల్గొండ, దండిగా, మరిగూడెం అప్పట బాగా తిరిగేటోని కనుక తెచ్చేవాడిని. ఇంకెక్కడన్నా ఉంటే చెప్పండి. వర్షాకాలం అయితే దొరుకుతుంది. ఇప్పుడే కాస్తుంది. దానికి వర్షాకాలం గిర్షకాలం ఏం లేదు. ఎప్పుడైనా కాయలు ఉంటాయి, ఎప్పుడైనా అది ఉంటుంది. మీది ఎక్కడ? అవును, మోత్కూరు వివేకానంద విద్యాలయం ఉండే కదా మా నాగభూషణం గారు. అదే పాపం సోమిరెడ్డి. ఓకే, నాకు మంచి మిత్రులు ఉంటారు మోత్కూరులో. కానీ ఓకే, మీ దగ్గర కూడా ఉండాలి. సరే చూడండి ఏం పోయింది. కానీ ఇది ఏంటిది పొగడ. మా వరంగల్ అయితే మొన్న అది వేసి మొత్తం చెట్లన్నీ కొట్టేసిండ్రు. అయినా కూడా కొన్ని వందల చెట్లు ఉన్నాయి. పొగడ, దీని సంస్కృతంలో వకుల అంటారు, బకులు అంటారు హిందీలో. ఇది దంత సృష్టి చూడండి. పన్ను ఎట్లున్నదో అట్లనే ఉన్నది. పంటి జబ్బులకు మందులలో కలుపుతాను ఇప్పుడు. ఇది ఈ మధ్య పండ్లు ఈ ఉంటారుగా మార్నింగ్ వాక్ వాళ్ళు షుగర్ పనిచేస్తుంది, బలం అని తింటాను. కానీ అది దుమ్ము పడుతుంది, ఏం చేస్తాం. కానీ కాబట్టి ఇది ఒక అద్భుతమైన చెట్టు. ఓ పాట ఉన్నది కదా, పొగడ పూల దండవేవే ఓ యమ్మ నన్ను కృష్ణావతారుడనవే. కాబట్టి ఈ అరుదైన చెట్లను మనం కొన్ని పెంచాలి. మన కొరగాక సృష్టిల చెట్లను కాపాడటం అది ఎందుకున్నదో మనకేమరిక. సృష్టి వట్టిగా చేయలేదు కదా. ఇంకోటి తెల్లమోదుగు ఉన్నదా, నల్గొండ జిల్లా ఫేమస్ అనుకుంటా, తెలియదా? నాగిరెడ్డిపల్లెని ఉన్నదట. మేము ఇక్కడనే మన ఇక్కడనే 2 చెట్లు పెట్టినాం, పెద్దగా అయినాయి. ఇంకో చెట్టు కూడా ఉన్నది. ఇట్లా తెల్లమోదుగ గురించి. ఇది తెల్లమోదుగ. ఈ నల్ల తులసి నేను చెప్పాను, నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. నల్లవాయిలు చెప్పిన మహర్షికి. భావంచాలు. చంద్రబాబు నాయుడు అంటే మనకు గుర్తుకొచ్చేది బొల్లి. ఈ భావంచాలు కూడా బొల్లికి అద్భుతమైన మందు. సోమరాజి తైలం, ఇది క్రిమిహారం. ఇప్పుడు దీన్ని కంపెనీలు కొంటానాయి. మా మిత్రుడు ఒకడు ఉన్నాడు, వాని పనే ఇది. 1 సంవత్సరం ఎక్కడ ఉంటాడు? బెల్లంపల్లి దగ్గర ఉంటాడు. 1 సంవత్సరం 8 లక్షలు సంపాదించాడు. ఇప్పుడు విజయవాడలో దీన్ని 700కు నిరుడైతే 7,000 క్వింటాలు కొన్నారు. ఈ సబ్బులలో కలుస్తుందట, ఇది రోగాలు రాకుండా. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంటే ఒక్కసారి పడ్డదనుకో ఇక అది పోదు. ఆ విత్తనం పడితే మళ్ళీ వానకాలంలో మళ్ళీ మొలుతుంది. కాబట్టి ఇది ఒక ఖర్చు లేని పనికిరాని భూముల్లో చల్లండి, వాడెంతడవి మొలుతాయి. భారతదేశం యొక్క ఆర్థిక పుష్టి కొరకు ఉడతా భక్తిలో లేకుంటే ఏదో ఒకటి. వాజ్పేయి గారు అన్నట్టు పూజ్యమాకి అర్చనామి ఏక చోట ఉపకరణం ఓ చిన్న అది చేసిన వాళ్ళం అవుతాం. ఇది మన ఒక అద్భుతమైన ఏంటంటే, ఇప్పుడు బీడి పరిశ్రమ వచ్చిన తర్వాత అవేంటి ఆ కాయలు మొత్తం పోయినాయి. ఏంటి మంచి రుచి ఉంటాయి. బీడి ఆకు ఏంటి అది తునికాకు. భారతదేశానికి పౌష్టికత కొరకు చేయాలంటే తునికి చెట్లను పెంచాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, మే కాదు ఇప్పుడు ఏప్రిల్లో మొత్తం చెట్లు కొట్టేస్తే లేతాకులు వస్తాయని మొత్తం దాన్ని కోసి అమ్ముకుంటారు. ఈ తునికి పనులు ఎంతో మా చిన్నప్పుడు ఈ లంబడోళ్ళు వీళ్ళు అడవి ప్రాంతం నుంచి బండ్లలో పట్టుకొచ్చేది, మిరపకాయలు తీసుకుపోయేది, మిరపకాయలు ఇచ్చిపోయేది.
కాబట్టి ఇంత అద్భుతమైన చెట్టును మనం కాపాడవలసిన బాధ్యత ఉన్నది మనకు. ఈ బీవీ నగర్ గడికేశ్వర ఓ మిత్రుడు నాకు తునికి చెట్టి అంతే. కాబట్టి మనం ఇటువంటి చెట్లను చేయవలసిన ఉన్నది. ఇంకా ఇవే ఇంకేమన్నా ఉంటే ఇది మన దగ్గర దండిగానే ఉంటుంది. ఒకడు చెప్పిండు, అద్భుతం కాదు కానీ, ఏం లేదు సార్ పచ్చారి చెట్టు మీకు ఎరికేనా? నాకు ఎరికే అన్న. ఏం లేదు సార్, ఈ చెయ్యిని ఇట్లా పెడితే అట్లా అవతలి వెళ్ళిపోతుంది అట కదా అంటే, కానీ ఇది భద్రాచలం దగ్గర దీని దేవుని చెట్టు అంటారట. అది ఒక్కడు మాత్రమే తెలుసు. దీని గురించి ఇక తిరిగేటోళ్ళు ఉన్నారు. మా కెమిస్ట్రీ ప్రొఫెసరు ఇక్కడనే గట్కేశ్వర దగ్గర ఉంటాడు. ఇది గుండె దెబ్బలు ఓపెన్ చేస్తుంది, కీళ్ళ నొప్పులు ఓపెన్ చేస్తుంది అని ఆయన కనిపెట్టిండు. సరే, ఇటువంటి ఉన్నాయి. భోజనాల టైం అవుతుందేమో మస్తు మిలింగే. సరే, ఇట్లా అరుదైన చెట్లు ఇంట్లో పెట్టుకోండి అంటే తులసి ఆకు, తులసి చెట్టు. ఎన్ని తులసులు ఉన్నా నల్ల తులసి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పంచతులసి కాదు, 8 తులసి ఉన్నాయి. అస్సాంలో మొన్న అస్సాం పోయినప్పుడు అక్కడ తేజ్పూర్ యూనివర్సిటీలో ఒక మిత్రుడు ఎక్కడి నుంచి వచ్చిండు, అటు నుంచి వచ్చిండు. ఆయన దగ్గర 30 రకాల తులసి చెట్లు ఉన్నాయి, రకాల తులసి విత్తనాలు ఉన్నాయట. ఆయన ఏంది జోర్హాట్. కాబట్టి తులసి అనేది ఒక అద్భుతమైన చెట్టు. మన వాళ్ళు ఉట్టిగా పెంచలే, ఇంట్లో పెట్టాలని. తులసికి ఉన్న గుణం ఏంటంటే 600 మీటర్ల వరకు గాలిని, టీబీ కణాలు, గీబీ కణాలు మొత్తం నశింపజేస్తుందట. ఇక చర్మవ్యాధులకు మంచి మంది అన్న సంగతి. ఇంకోటి అద్భుతమైన విషయం ఏంటంటే తులసి, ముఖ్యంగా నల్ల తులసి అనుకుంటా, ఇవాళంతా ఆటం బాంబులు వెళ్తుడే కదా. ఈ ఆటం బాంబులు వెళితే ఆ ధూళి అంతా వాయుమండలంలో ఎంటర్ అయింది. ఇప్పుడు మనకు తెలిసిన రోగాలు, తెలియని రోగాలకు కారణం అది కూడా. కాబట్టి తులసికి దాన్ని గుంజే శక్తి ఉన్నది, నల్ల తులసికి. కాబట్టి వాతావరణ శుద్ధి. ఇంకో గుణం దేనికి ఉన్నదంటే ఆవు పేడ కూడా ఈ అణుధూళిని లాగేసే శక్తి ఉన్నదట. కాబట్టి ఈ దృష్టిలో కూడా నేను ఒక నినాదం చేసిన. ఎందుకంటే రాత్రి వాళ్ళు ఆక్సిజన్ వదిలిపెట్టి నాకు తెలిసిన ఇంకేమైనా ఉంటుండవచ్చు. 1 తులసి, 2 రావి. నేను బొంబాయికి పంపిన ఏ తులసి, ముంబాయి, ఢిల్లీ ఇట్లా చాలా దిక్కులో పంపిన. అయితే ఘర్ మే తులసి, గాँव మే పీపల్. ఇంటింటా తులసి, ఊరూరా రావి. వాతావరణ శుద్ధి కొరకు, ఓజోన్ పొర కాపాడాలంటే మనమందరం ఇదొక యజ్ఞంగా నేను ఆలోచిస్తున్నా. మనందరం ఇలా నాకే సహకారం, మీ అంతా మీరు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇదొక పవిత్ర యజ్ఞంగా. ఇంకా తులసికి ఏమున్నది, మండల్స్ ఏర్పాటు. తులసి నేను కల్పన చేసిన తులసి మండల్స్ ఏర్పాటు చేస్తే ఎట్లుంటుంది, ఊరూర పెట్టవచ్చు. ఇంకో తులసి చెట్టుకు ఆవును పెంచాలంటే గడ్డి కావాలి, దానికి అది కావాలి, ఇది కావాలి. తులసి చెట్టుకు ఒక చిన్న కవర్ ఉంటే చాలు, చెట్టును పెంచవచ్చు, చిన్న అది. కాబట్టి తులసి చెట్టును మనం పెంచవలసిన అవసరం ఉన్నది. ఇక రెండోది పుదీనా గ్యాసు తీస్తుంది, అది అద్భుతమైన చెట్టు. కానీ నేను ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే తులసి. అట్లనే అశ్వగంధ ఉంటే నష్టమేం లేదు. ఇక పెద్ద చెట్టు స్థలం ఉంటే మారేడు. ఇప్పుడు ఈ మధ్య ఒకటి పెట్టింది కదా, ఈ ధ్వని కాలుష్యం. మనం కాలుష్యాలు 2 అనుకుంటాను, తప్పది. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి కదా, అవి ఉన్నంత వరకే. అవి ప్రకోపించినాయి అనుకో, అవి రాక్షసులే. ఇప్పుడు కాలుష్యం ఎట్లో అయింది, భూమి అంతా ఎరువులు ఏటో దువ్వులో. ఈ నీటి కాలుష్యం తెలుసు కదా, అన్ని ఎరువులు అయితే పోయి. మనం ఈ మధ్య మట్టి కుండలు ఏమో మంచిగా అంటే, నేను చెడ్డే అంటలేను. ఇప్పుడు చెరువులలోనే కదా తెచ్చేది మట్టి. ఈ చెరువులలో తెచ్చే మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఎరువులు అవి కొట్టే ప్రాంతం నుంచి నీళ్ళు వచ్చి అక్కడ పేరుకుంటలేదు. ఆ పేరుకున్న మట్టిని తీసుకొని కుండలు చేస్తారు. అందులో ఎంత అవి పేరుకుంటాయి. కాబట్టి ఇదంతా జమగాని భూమిని నృత్తుడు చేయాలి మట్టి కుండలు. తర్వాత వాయు కాలుష్యం తెలుసు కదా, వాయువులు అన్నీ ఈ ఆక్సైడ్లు గీక్సైడ్లు ఇవన్నీ అలా కలుస్తూనే ఉండే. మనం ఏమైనా సుఖం గాలి పీల్స్తామా? రేపు వాయువును కొనుక్కోవాల్సి వస్తాం ఢిల్లీ లాగా. ఇంకోటి ధ్వని కాలుష్యం కూడా ఒక మ్యాప్ వేసిండు ఒక 3 ఏళ్ళ కింద. ప్రపంచంలో ధ్వని కాలుష్యం ఎక్కడ? మన కాంతి కాలుష్యం.
మన దేశం కూడా అంతే. ఈ కాంతి వల్ల ఒక్క ఉదాహరణ చెప్తా. ఈ అమావాస్యకు తాబేళ్ళు సముద్రం ఒడ్డుకు వచ్చి గుడ్లు పెడతాయట. ఇప్పుడు కాళిదాసు ఏమన్నాడు, రాత్రిని ఎట్లా ఉన్నదట, రాత్రి సూచి భేద్య, సూది కూడా అంత, అది కూడా అవసరమే. ఇప్పుడు అట్లా లేదు, రాత్రి బోలు లైట్లు వెలుగుతాండే. ఇది మానవుని ప్రభావం చూపెడుతుంది. దీన్ని కాంతి కాలుష్యం అంటారు, ధ్వని కాలుష్యం. కాబట్టి ఈ పంచభూతాలల్లా ఒకటి భూమి, పృథ్వీ రాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇది. సరే, అందుకే మన మంత్రం ఒకటి ఉన్నది, ఓం ద్యౌశాంతి, అంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ఆపశాంతి, ఓషధయ శాంతి. ఇట్లా శాంతి శాంతి అంటే అర్థం ఏంది, కాలుష్యం బారిన పడకుండా. కాబట్టి కాలుష్యాన్ని హరించేది మారేడు చెట్టు కూడా అట. ఇక వేప చెట్టు సంగతి మీకు తెలుసు. వేప చెట్టు పూత అద్భుతమైనది. మనం ఉగాది అన్నారు పంచాంగంలో, ఉగాది అని పేరు రాయరు, నింబకుశుభ భక్షణం. నింబకుశం అంటే వేప పూత. వేప పువ్వు కంటి జబ్బులను బాగా చేస్తుందట. నేను అనుకుంటాను, చేస్తేనే లేను, ఎందుకంటే నీరుడు చేస్తాం అనుకుంటే అన్నీ ఎండిపోయినాయి. కాబట్టి ఇట్లా అద్భుతమైన గుణాలు, టైం అయిందా, అనేకం ఉన్నాయి. వీటి అన్నిటినీ మనం ఏది అవసరం, మానవునికి చెట్లు మిత్రులు. ఏది అవసరం ఉంటే ఏది తీసివేసేది కాదు. అంటే ఏది ఓయారి బామాసోంటి అవి వీకేయాలి, అవి ఉంచొద్దు. అది ఇప్పుడు మనం దాన్ని, నేను అనుకుంటాను అది ఎప్పుడు అయితే లేదు ఇంప్లిమెంటు. కాంగ్రెస్ గట్టి పొరపాటు, ఆ భారతీయ ముక్తి ఒక సంఘాలు ఏర్పాటు చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ అవి పుట్టుకున్న ఇబ్బంది, గాలి వీచినా ఊపిరితిత్తుల జబ్బులు వస్తున్నాయి. వీటిని తొలగించే సంఘాలు ఏర్పాటు చేస్తామని. ఆర్గానిక్ కన్నా మొదలు చేయవలసింది అదే. అది ఒక్కసారి పడ్డదంటే ఇక ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అదే, దాన్ని ఎవరు. కాబట్టి దీన్ని మనం అది చేయవలసి ఉన్నది. కాబట్టి చెట్లను కాపాడటం మన ధర్మం. అందుకే వృక్షో రక్షతి రక్షితః. సరే, ఉంటాను. జై హింద్.